అప్కమింగ్ ప్రోమోలో విరూపాక్షి రూప బోనాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ వెనకాతలే నిలబడి ఉంటారు. వాళ్ళు అలా గుడి లోపలికి వెళ్తూ ఉంటే దీపక్ తనతో పాటు కొంతమంది వేసగాలేమో వాళ్ళ ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి అడ్డంగా నిలబడి డ్యాన్స్ వేస్తూ లోపలికి వెళ్ళనివ్వకుండా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అది చూసి అడ్డు తగ అడ్డు తొలగించుకొని తప్పించుకొని వెళ్ళబోతున్న రాజు అనుకోకుండా కింద పడిపోతాడు. అది చూసి విరూపాక్షి వాళ్ళు కంగారు పడతారు. అప్పుడు విరూపాక్షి కాస్త దూరంగా జరిగి ఆడుకోండి, మాకు కాస్త చోటిస్తే మేము లోపలికి వెళ్తామని చెప్పి అప్పలాడు అంటారు. దాంతో వాళ్ళందరూ సైడ్ జరగడంతో విరూపాక్షి బోనాలు తీసుకొని గుడి లోపలికి వెళ్తారు. అక్కడే సూర్యప్రతాప్ ఉంటాడు. సూర్యప్రతాప్ని చూసిన విరూపాక్షి కూడా మౌనంగా సూర్యప్రతాప్ పక్కనే నిల్చొని ఉంటుంది. రాజు, సూర్యప్రతాప్, అప్పలాడు ముత్యాలు ఆ ఫ్యామిలీ అంతా కూడా అక్కడే గుడి దగ్గర ఉంటారు. అప్పుడే అనుకోకుండా రేణుకకి అమ్మవారు పూనున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఊగుతూ 20 ఏళ్ల క్రితం గర్భంతో ఉన్న నేను అమ్మవారికి బోనాలు తీసుకురాకూడదు అన్న విషయం తెలియకుండా అమ్మవారికి బోనాలు సమర్పించాను. దాంతో ఇక్కడున్న పోతురాజు బాబు కత్తులకి బలై చచ్చిపోయాను. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నాలాగే బోనాలు తీసుకుని వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కూడా చచ్చిపోబోతుంది అని రేణుక అనేసరికి రాజు, విరూపాక్షి, అప్పల్లాడు, సూర్యప్రతాప్ అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.